హాయ్ అండి. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో నేనైతే రథసప్తమి పూజ వీడియో పెట్టాలనుకున్నానండి. కానీ నాకు పూజ టైం అయిపోయేసరికి నాకు వీలైనంత వరకు పరమాన్నం వరకు వీడియో తీసి పెట్టానండి. పరమాన్నం మాకైతే అపార్ట్మెంట్ల వల్ల కుదరట్లేదండి. తెలిసిన పద్ధతిలో నాకు వీలైనంత వరకు నేను చేయగలిగిన పూజ అయితే చూపించబోతున్నానండి. మీరు ఎలా రథసప్తమి పూజ చేసుకున్నారో కామెంట్ చేయండి. మా అమ్మగారు అయితే పెద్ద ప్రాసెసే చెప్పారండి పరమాన్నం చేయడానికి. రథసప్తమి రోజు పిడకలు పొయ్యి చేసి పిడకల మీద ఇత్తడి గిన్నెతో ఇంటిల్లిపాది గుప్పిళ్ళతో వేసి ఆవు పాలు మెత్తగా ఉడికించిన పరమాన్నం పెట్టాలన్నారు. కానీ నాకు వీలైనంత వరకు ఇలా చేసుకున్నానండి. పరమాన్నంలో మధ్యలో చిక్కుడుకాయ గుంజలు కూడా వేసానండి. వీడియో క్లిప్ మిస్ అయింది. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.